చల ఏందమ్మా ఏమ్మా చెప్పు నాకు, నువ్వు నిజంగా కట్ చేసినావా? రష్మి కట్ చేసినావు. రష్మి లైట్గా కట్ చేసిన సూపర్ ఐడియా దొరికింది, చూపిస్తా. సింధుకి ఎంతో నచ్చిన టన్ 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 కట్ చేద్దామా? ఇది పట్టుకో. రెడీయా? తీసేసిన మాత్రం పడుతున్నా. డన్ 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 డన్. ప్లానింగ్ చెల్లు చెల్లె తమాషనా ఏమన్నా? నానా అయ్యో ఏందమ్మా ఏమ్మా? అయ్యో ఏంది నాన్న, నీకేమన్నా బుద్ధి ఉందా చెల్లం? ఊరికే కట్ చేసినాలే నేను. ఏం దీంట్లతో ఆటలా? ఏంది నాన్న నువ్వు? లే ఊరికే కట్ చేసినా కదా, కర్లీ ఉంది కదా. ఏంది కాళ్ళ నాన్న, ఏమన్నా తమాషనా? దానితో వచ్చి ఆడతారా ఎవరైనా ఊరికే అయినా కూడా? ఏందమ్మా యాడ కట్ చేసినావు? ఇక్కడ ఏంలో ఏంది నాన్న నువ్వు చేసే పనులు? మాషకు కూడా ఎవరైనా హెయిర్ చేస్తారు, ఇక్కడ చూడిద్దు. లైట్ గా చేసిన ఇట్లా. నానా ఫోన్ తీసుకొని వస్తావు? ఏనా ఊరికే కట్ చేసిన. ఊరికి ఎవరైనా కట్ చేస్తారా నాన్న? ఊరికే అంటావు? లైట్ గా బంగారు, ఇట్లా ఇట్లా లైట్ గా నువ్వు తీ నాన్న, తమాషా కాదు. అమ్మయ్యా పనులన్నీ ఇవే నాన్న చేసేది. ఏంది దీనిదేనా కట్ చేసిండేది? లైట్ గా నాన్న, ఈరోజు అమావాస్య కదా అందుకు కట్ చేసిన. తమాషాలు పడద్దు చెల్లం, నువ్వు నిజంగా చెప్పు, ఇది నువ్వు ప్రాంక్ కోసం చేసినావా నిజంగా కట్ చేసినావా? నిజంగా నువ్వు కదా అంటావు అమావాస్య కట్ చేయాలా మంచిది అంటావు. నాన్న నువ్వు నాకు ఇది చేయొద్దు, నువ్వు కరెక్ట్గా చెప్పు. దీందే కట్ చేసినట్లున్నావు. ఇదే చూడు, ఇక్కడ ఉండేది పొట్టిగా ఉంది. ఏంది నాన్న నువ్వు ఇట్లా చేస్తావు? ఆల్రెడీ జుట్టు పోతానని ఇది చేస్తా అంటే ఏంది నువ్వు ఆటలు? ఎందుకు ఏడుస్తున్నావే? ఏందమ్మా నువ్వు చేసే పనులు? ఊరికే చూడమ్మా ఒకసారి, చూడు నాన్న, ఎంట్రుకలన్నీ నువ్వు కట్ చేసిండేది ఇవన్నీ. నువ్వు చెప్పమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పమ్మా, నిజంగా చేసినప్పుడు నువ్వు రియల్గా కట్ చేసినావు. రియల్గా కట్ చేసిన చూడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎంతమంది అడిగినా తెలుసా, అక్క హెయిర్ కట్ చేయండి అన్న అన్నారు. అక్క హెయిర్ కట్ చేయండి అన్న అన్నారు. నువ్వు మళ్ళీ నాకు కట్ చేయలేదా? అట్లనే నీకు తమాషాలు చేద్దు, నిజంగా కట్ చేసినావా? నాన్న ఇంక పారు,
మనకు స్ప్లిట్ అండ్ నీట్గా చేసిన. స్ప్లిట్ ఎండ్ కాదు, నువ్వు ప్రాంక్ కోసం కట్ చేసినావా ఇప్పుడు నా హెయిర్? ప్రాంక్ కోసం కాదు, ఛాలెంజ్ కోసం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మెసేజ్ పెట్టినారు నాకు, ఇట్లా ఛాలెంజ్ అక్క హెయిర్ కట్ చేస్తే అన్న మీకు హీరో అన్న అన్నారు. అందుకు నేనేందో నీకు భయపడతా. పని తీనా నువ్వు నిజంగా చెప్పు చెల్లం, యాడ కట్ చేసినావమ్మా? అక్కడ ఇక్కడ ఉండింది హెయిర్ అదో. ఏంది నాన్న నువ్వు చేసి దీన్ని కట్ చేసినావు? అదో ఇదే. ఏంది నాన్న అట్లా చేస్తావు నువ్వు? లేదనా, ప్రాంక్ కోసం ఎవరైనా కట్ చేస్తారా జుట్టుని? నానా చాలా మంది ఏమడిగినా తెలుసా, అన్న నువ్వు అక్కకి భయపడుతున్నావా, అక్క నిన్ను ఎట్లా ప్రాంక్ మా చేస్తా. వాళ్ళు లక్ష మాట్లాడతారమ్మా, లక్షకి నువ్వు 1,00,000 మాటలు మాట్లాడతారు వాళ్ళు. బాగానే ఉంది చూడు, నీట్గా చేసిన నువ్వే. నాన్న లేదమ్మా, నువ్వు కట్ చేసినావమ్మా, నువ్వు తీనా మళ్ళీ అది పట్టుకున్నావు, మళ్ళీ దాని అయితే మొత్తం కట్ కాదా? నానా ఈ లేయర్ కటింగ్ బంగారు 500 తీసుకుంటారు. చెల్ల నువ్వు నాకు నిజంగా చెప్పు ప్లీజ్. చెల్ల తమాషాలు చేయొద్దు చూడు. ఊరికే కొంచెం కట్ చేస్తా ఉంటానా? ఏ తీనా నువ్వు ఏంది ఇట్లా చేస్తావు? నాకు ఎంతమంది అక్క హెయిర్ కట్ చేయండి అన్న అన్నారు, అందుకు చేసిన. వాళ్ళు చేయమంటే గుండు కొట్టిమంటారు, గుండు కొట్టిస్తావా? ఏంది నాన్న నువ్వు చెప్పే మాటలు? తీమ్మా, అన్ని దానికి ఒక హద్దు ఉంటుంది. చెల్లవే. A few moments later. నువ్వు ఇది కట్ చేసినావు నాన్న, ఇదే కట్ చేసిండేది. ఏంది ఇదోమ్మా, నువ్వు ఎందుకు ఇది కట్ చేసినావు అని అడుగుతాను. తీనానా ఎవరైనా కట్ చేస్తారా అమ్మా ఇట్లా? నువ్వు చూడు ఫ్రంట్ లో చూడొచ్చు, నువ్వు బ్యాక్ లో చూడుకోవచ్చు. ఏంది చూసుకోవచ్చమ్మా? నువ్వే చూడనా, ఎంత బాగుంది చూడు. నాన్న నువ్వు తమాషా ఒక్క నిమిషం ఉండు బంగారు, ఒక్క నిమిషం ఉండు. అట్లనే ఉండు, నీకు నట్లేదు ఒక చూపిస్తా ఉండు. ఇదే నాన్న నువ్వు కట్ చేసిండేది. చూడు పట్టుకో. నాన్న ఏందమ్మా సిజర్ తెచ్చినావు? నీట్గా లేయర్ చేస్తా బంగారు. ఇప్పుడు అన్నీ ఉంది కదా, నువ్వు తమాషాలు పడద్దు, నువ్వు అతివేషాలు వేయద్దు. తీ నాన్న జుట్టుతో ఆడద్దమ్మా, నీది కట్ చేసుకో నాన్న. ఏంది నువ్వు ఇట్లా చేస్తావు? నా మీద నమ్మకం ఉందా? లేదమ్మా నాకు. ఒక్క నిమిషం ఉంటే కదా నాన్న, నువ్వు తమాషాలు ఆడద్దు చూడు, సీరియస్ గా చెప్తాను. నువ్వు రాను, నువ్వు చెప్పు, కరెక్ట్ గా చెప్పు నాకు. నువ్వు నిజంగా కట్ చేసినావా? ట్రస్ట్ మీ. కట్ చేసినావు? ట్రస్ట్ మీ, లైట్గా కట్ చేసిన. లైట్ గా లేదమ్మా, ఇంత ఉంది ఆడ పొడవు. నేను లైట్ గా కట్ చేసిన, అది ఎక్కువ కట్ అయింది అంతే. అందుకే ఈవెన్ చేస్తాను. నాన్న నువ్వు తమాషాలు పడద్దమ్మా, ఇట్లుందా చెల్లో? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏందమ్మా కట్ చేసివి? అయ్యో ఏందమ్మా ఇట్లా పనులు చేస్తావు నువ్వు? లైట్ గా కట్ చేసినాలే బంగారు. ఒక్క నిమిషం చూపించు. నా జుట్టే ఎంత ఏమి నాన్న నువ్వు? అయినా వీడియో కోసం కట్ చేస్తారా నాన్న? మళ్ళీ నువ్వు నాకు కట్ చేసినప్పుడు వీడియో కోసం హెయిర్ కట్ ప్రాంక్ అని. నాన్న ఇంత కట్ చేసినా నాన్న నీకు నేను? ఇంత కట్ చేసిన, నీకు ఇంత కట్ చేసినా ఒకటే, నాకు అంత కట్ చేసినా ఒకటేమ్మా. ఏం కాదులే బంగారు. లేదు నాన్న నువ్వు కట్ చేసినావు నాన్న. ఇక్కడ చూడమ్మా ఎన్నెన్ని వస్తానయ్యో, పీక్తా అంటే వస్తానయ్యి. ఏం కాదులే బంగారు. నువ్వు ఫస్ట్ వీడియో ఆఫ్ చేయి, లేదా చదువుకుంటే అంది. ఏమి నువ్వు ఆడ సామాన్లు కడుక్కుంటా అంటే వచ్చి ఇట్లా చేస్తా. చలో నాకు ఇది చేద్దామా. జారి మల్లింద భూమిపై కేసి చీరకున్నదా. నాన్న నిజం చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. నిజంగా కట్ చేసిన. ఏమా ఎవరైనా కట్ చేస్తారా నాన్న? ఏమన్నా నీకు ఏంది నాన్న నువ్వు? ఏం కాదులే బంగారు, బాగుంది లేయర్ కటింగ్. ఏంది నాన్న నువ్వు అంత ఈజీగా చెప్తావు? నేను రానులేమ్మా, వదిలే నన్ను. ఆడలేమనైతే నాకు చేత కాలేదు, వదిలే. నీకు స్టాండ్ పెట్టి చూపిస్తా. ఏం కాదులే బంగారు.
నాన్న ఏందమ్మా నువ్వు ఏంటి ఒక్క నిమిషం పర్ఫ్యూమ్ అమ్మా అది పట్టుకోనా మాత్రం పడింది అనుకో బాగుండదు చెప్తాను. హలో ఏయ్ చూడు నువ్వు నాతో మాట్లాడద్దు నాన్న, ఎందుకే నవ్వు వేసిందో. నాకు అవసరం లేదు, నేను నవ్వను ఏమీ చేయను. ఆ? దాంట్లో కట్ చేసినావు. అంతే కట్ చేసిన మగ తమాషాలు చేయొద్దు తీ నాన్న, తీ నాన్న. అట్లా బాగుంది నాన్న. తీ నాన్న, నువ్వు నీకు నేను పని చేసుకునేటప్పుడే వచ్చి ఇట్లా గెలుపుతా అంటావు, నీకేం పనిలే. చైనీస్ కుంఫు మాస్టర్ చూసినారా? సింధు కుంఫు మాస్టర్. ఉండు చెప్తావప్ప, ఇదంతా పోతాంది. నీకు ఇదే పనా? ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలీదా నీకు? ఉండే చెల్లా 11 అవుతుంది, ఏం చేస్తాను చేస్తాను ఇప్పుడు. పట్టుకో అది చూడు ఇట్లాను. ఒక్కసారికి గుండె పోయింది నాకు, కట్ చేసి పాడేసినావేమో నువ్వు అని. నిజాన్ని ఒకసారి కట్ చేసి పడేసి చెయ్యి చెప్తా, నీకు మామూలుగా ఉండదు, మళ్ళీ నీకు గుండు కొడతా నేను. నువ్వు నాకు కానీ కట్ చేస్తే నీకు నేను గుండు కొట్టి పంపిస్తా ఆఫీస్. తమాష చేయొద్దు. దీంట్లో ఏం లేదు అసలు. అవునా? బ్లేడే పెట్టలేదా? నోరు పెట్టు. ఓకే బాయ్. ఏం పని లేదు రాజుకి, అందుకు ఇట్లా చేస్తాడు. బాయ్ చెల్లో బాయ్.